తూర్పు గోదావరి జిల్లా మన్యంలోని మారేడుమిల్లి మండలం సిరిపెనలోవలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. కొండపోడుకు నిప్పు అంటుకుని జరిగిన ప్రమాదంలో 4 చిన్నారులు సజీవ దహనమయ్యారు. మరో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. మారేడుమిల్లి నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలపై ఒకే ఒక్క ఇల్లు ఉంది. ఇక్కడ లక్ష్మిరెడ్డి, పద్మ దంపతులు 4 పిల్లలతో కలిసి ఉంటున్నారు. నీళ్ల కోసం ఆదివారం మధ్యాహ్నం పద్మ కొండ దిగువకు వెళ్లింది. లక్ష్మిరెడ్డి పని కోసం బయటకు వెళ్లాడు. ఆ సమయంలోనే ఇంటికి మంటలు అంటుకున్నాయి. పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించిన లక్ష్మిరెడ్డి తండ్రి పండురెడ్డికి గాయాలయ్యాయి. ఎండలు తీవ్రంగా ఉండటం, గాలి వీయడం వల్ల కొద్దిసేపటికే ఇల్లు కాలి బూడిదైంది. పిల్లలు సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో చనిపోయిన చిన్నారుల పేర్లు రాజేశ్వరి, పెదరామిరెడ్డి, చిన్నరామిరెడ్డి, రామలక్ష్మిగా నిర్ధారించారు. వీరిలో కవలలు కూడా ఉన్నారు. ఘటన నిన్న జరిగినప్పటికీ మన్యంలో కావడం వల్ల ఇవాళ వెలుగులోకి వచ్చింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు.